పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదేనేమో. అమెరికాకి సంబంధించినటువంటి సైనిక హెలికాప్టర్ ఏంటి, డొమెస్టిక్ ఫ్లైట్ని గుద్దడం ఏంటి, ఈ రెండు గుద్దుకోవడం ఏంటి, 64 మంది చనిపోవడం ఏంటి, ఖచ్చితంగా సందేహాస్పదమైనటువంటి అంశం. ఎందుకంటే నిరంతరం అక్కడ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వేలాది విమానాలు తిరిగేటటువంటి దేశంలో రక్షణ ఇంత వీక్ అవుతుందా, దాని వెనకాల కుట్రేదన్నా ఉందా, సందేహించాల్సినటువంటి అది. హెలికాప్టర్ కనుక సైన్యానిది కాకపోతే సందేహం అక్కర్లేదు, సైన్యానిది అయి ఉండటం. ఎందుకంటే సైన్యం అంటే ఎక్స్పీరియన్స్డ్, అలాగే అవతల డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్డ్, ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు ఉండేటటువంటి రెండు విమానం ఒకటి, రెండోది హెలికాప్టరు గుద్దుకోవడం ఏంటి, అది కాస్త వెళ్ళి నదిలో పడి చనిపోవడం ఏంటి అన్నటువంటిదే ఇక్కడ సందేహాస్పదం. ఎందుకంటే అక్కడ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వేలాది మంది ఉద్యోగులు ఉంటారు, అందరూ కలిసి ఇందులో ఫెయిల్యూర్ ఎందుకు అయ్యింది, ఇది రక్షణకు సంబంధించి ఇది ఒక మరొక సెప్టెంబర్ 11 వ్యవహారం అనుకోవాలా, 9/11 అని చెప్పి ఇప్పటికే అనుకునేటటువంటిది ఆ తరహా అనుకోవాలా, ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.